వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్ టు దిస్ వండర్ఫుల్ ఖోఖో టోర్నమెంట్ కోరుట్లలో జరుగుతుంది. సో ఇక్కడ చూసారు కదా ఎంత మంచిగా రాసిర్రు. ఐ లవ్ ఖోఖో గేమ్. చూడండి ఎంత మంచిగా రాసి పెట్టారు ఇక్కడ ఆర్గనైజర్స్. ఖోఖోకి ఉన్న ప్యాషన్ అట్లాంటిది వీళ్ళందరికీ. సో మీరు చూడండి ఇప్పుడు కోర్ట్ ఎంత మంచిగా రెడీ అయిందో చూడండి. సో నిన్న మీకు చూపించిన లైట్ బాగా లేకపోవడం వల్ల మీకు అంటే లైనింగ్స్ ఇంకా అప్పటికి స్టార్ట్ అవ్వలేదు, అంటే ఫినిష్ అవ్వలేదు. సో ఇది సెకండ్ కోర్టు మనం చూసేది ఇప్పుడు. సో మీకు ఇప్పుడు ఫస్ట్ కోర్టు కూడా చూపిస్తా. ఇటు సైడ్ ఉంది ఫస్ట్ కోర్టు. సో ఇది ఫస్ట్ కోర్టు. సో చూస్తున్నాం కదా పోల్స్ ఎంత మంచిగా ఉన్నాయో ఫస్ట్ కోర్టులో కూడా. సో వీళ్ళు ప్లేయర్స్ అందరు వార్మప్ చేసేటప్పుడు ఈ గ్రౌండ్ని మంచిగా ఒక లుక్ వేసుకొని దీంట్లో ఏదన్నా బండలు ఏమన్నా ఉంటే తీసేసుకొని మంచిగా డైవ్ చేయడానికి కూడా ఉండేటట్లు చేసుకుంటారు. ఇక చూసారా ఎంత మెత్తగా ఉందో. మీకు లోపలికి వెళ్ళి కూడా చూపిస్తాం మంచిగా. సో ఇదే ఇప్పుడు గ్రౌండ్. మీరు చూడండి గ్రౌండ్ కూడా అంత మంచిగా ఉందో, మెత్తగా ఉంది మట్టి. సో ప్లేయర్స్ డైవ్ చేసినా కూడా వాళ్ళకి ఏం కాదు, అంత మెత్తగా ఉంది. మంచిగా తయారు చేసారు ఆర్గనైజర్స్ ఈ ఖోఖో కోర్ట్ని కూడా. ఫుల్ లైనింగ్స్ తోటి మంచిగా రెడీ అయిపోయింది. ఇది ఫస్ట్ కోర్ట్ ఇది. సో స్టేజ్ ఏమో అక్కడ. సో గెస్ట్ వాళ్ళు అందరూ చూసేవాళ్ళు ప్రజెంటేషన్ అన్నీ అక్కడ ఉంటాయి. ఈ రెండు కోర్ట్స్ లోపల ఇంకా మ్యాచెస్ అనేవి స్టార్ట్ అయిపోతాయి ఇంకొద్దిసేపట్లోనే. ఇప్పుడు మనం సెకండ్ కోర్ట్లోని కూడా వెళ్ళి ఇన్స్పెక్షన్ చేద్దాం, సెకండ్ కోర్ట్ కూడా ఎట్లుందని చెప్పేసి. సో ఇక్కడ ఏంటంటే అఫీషియల్స్ పాయింట్స్ వేయడం అవన్నీ. ఇక్కడ ఒక ఎంపైర్ ఏమో అటు సైడ్ ఉంటాడు, ఇంకొక ఎంపైర్ ఏమో ఇక్కడ ఉంటాడు. ఇద్దరు అఫీషియల్స్ ఉంటారు ఈ ఖోఖోకి. నాకు తెలిసి ముగ్గురు అనుకుంటా, మనం చూద్దాం. ముగ్గురు ఉంటారు నాకు తెలిసి అఫీషియల్స్ కూడా. సో మనం పోల్ని చూద్దాం. ఈ సెకండ్ దాంట్లో ఈ పోల్ ఎంత మంచిగా ఉందో చూద్దాం. ఇప్పుడు దీన్ని టెస్ట్ చేద్దాం. ఓకే, స్ట్రెంగ్త్ ఫుల్ గట్టినే ఉంది. సెకండ్ కోర్ట్ నాకు తెలిసి గర్ల్స్ కావచ్చు, లేకపోతే బాయ్స్కి చెప్పలేం. చూద్దాం ఎవరు ఆడతారో అన్నది మనకు కొద్దిసేపట్లో తెలుస్తుంది. సో ఇప్పుడైతే ఇది కోర్టు సెకండ్ వన్ చాలా మంచిగా ఉంది. పోల్ టచ్ చేయాలన్నా క్విక్గా టర్న్ చేయాలన్నా కూడా మంచిగా ఉన్నది పోలు. సో ఇంకా ఇక్కడ కూడా చూద్దాం. ఇది కూడా చాలా మంచిగా ఉంది. సో నేను నడుస్తున్నప్పుడు అయితే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది దీని మీద. అక్కడ నడవడానికి ఇక్కడ నడవడానికి చాలా చాలా అంటే చాలా తేడా ఉంది. సో మనకు తెలిసిపోతుంది. సో ఇక్కడ కూడా మీరు చూడండి ఎంత మంచిగా ఉందో మొత్తం గ్రౌండ్ అన్నది. సో మంచిగా రెడీ అయిపోయింది గ్రౌండ్. సో అందుకే ఖోఖో ఇప్పుడు ఇక్కడ ఆడే వాళ్ళకైతే సూపర్ ఉంటుంది. ఎందుకంటే అంటే సూపర్ ఉంటుంది ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ఇక్కడ ఆడితే. సో అది మనకి మన ఛానల్లో మంచిగా మీకు అర్థమవుతుంది ఎంత మంచిగా వస్తుందని చెప్పేసి ఇక్కడ మొత్తం. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఈ మ్యాచ్ స్టార్ట్ అవ్వడానికి. ఓకే, ఇప్పుడు ఇక్కడికి కోరుట్ల టోర్నమెంట్కి విజిట్ చేయడానికి వచ్చిన రాజన్న సిరిసిల్ల కోచ్ని కలుసుకుందాం. హలో సార్. హాయ్ సార్. సార్ వాట్ ఈస్ యువర్ నేమ్? మై నేమ్ ఇస్ రాజశేఖర్. ఓకే, రాజన్న సిరిసిల్ల కోచ్. ఓకే సార్, మీరు ఎన్ని టీమ్స్ వచ్చినాయి సార్ ఇప్పుడు? జూనియర్ బాయ్స్ వచ్చేసి 2 టీమ్స్, గర్ల్స్ వచ్చేసి 1 టీమ్. ఓకే సూపర్ సార్. ఒకసారి మీ ప్లేయర్స్ని మాకు పరిచయం చేస్తారా సార్? సో మనం ఓకే ఓకే నైస్. ఓకే నెక్స్ట్ ప్లేయర్ వాట్? శేఖర్. ఓకే 10th క్లాస్. నైస్. నువ్వు? మెల్ల చెప్పండి. My name is D. Karthik. డి కార్తిక్. ఓకే గుడ్. నువ్వు? I am Manshit. ఓకే Second year. సెకండ్ ఇయర్. My name is Akshay from TGMRS. ఓకే నైస్. My name is Emanand from TGMRS. ఓకే My name is Charan from TGMRS. గుడ్. My name is Nikhil. My from Moinpilli. ఓకే నైస్. లెట్స్ మీట్ ది అదర్ ప్లేయర్స్ ఆల్సో. మీరు కూడా చెప్పండి రండి. నేమ్ సార్. I'm S. Nitish. ఓకే బోయిన్పల్లి. ఓకే నైస్. నువ్వు? I am teacher. ఓకే ఓకే. నువ్వు? Supreet. ఓకే ఓకే థ్యాంక్ యూ. సో లెట్స్ మీట్ ది అదర్ ప్లేయర్. చెప్పండి సార్. My name is Tirupati. I am Putru Vivekananda Carmel School. ఓకే Coach. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు మంచిగా కోచింగ్ చేస్తున్నారు కదా సార్ వీళ్ళనైతే. సో రాజన్న సిరిసిల్ల మంచిగా ఆడాలి దాంట్లో. ఓకే సార్, ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్.
సో అండ్ ఇంకా ఇది పోస్టర్ రివీల్ చేస్తున్నారు ఇప్పుడు స్టేజ్ పైన. సో మీరు చదవచ్చు, ఈస్ట్ వైల్ కరీంనగర్ అండర్-18 ఖోఖో టోర్నమెంట్ కమ్ సెలెక్షన్స్ ఆన్ సండే November 2025. Venue is Korutla College Ground, organized by Korutla Sports Club. So and the sponsor and the below, that is from Mamta Multi-Specialty Hospital. Those are the sponsor for this thing. So that is why వాళ్ళది ఇట్లా పెద్ద వచ్చేసింది. అండ్ మీరు చూడొచ్చు, మనకి పోస్టర్ దగ్గరికి వెళ్ళి చూస్తే మనకు పోస్టర్లో ఎవరున్నారో చూద్దాం. దట్ ఈస్ నవీన్ సార్ ఫ్లయింగ్ దేర్. మొత్తం అక్కడ రన్నింగ్ ఫ్లయింగ్ టచ్ చేస్తున్నాడు. సో ఇక్కడ కూడా నవీన్ సారే గాల్లో ఉన్నాడు. సో అక్కడ మీరు మ్యాట్ కనిపిస్తుంది కదా, అది నేషనల్ సార్ సమ్ ఇండియన్. సో ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ గేమ్. అది ఇంటర్నేషనల్ గేమ్లో ఆ డైవ్ ఆ క్యాప్చర్ చేసింది ఎవరో కానీ చాలా గ్రేట్ అసలు. అంత మూమెంట్లో ఆ మూమెంట్ని క్యాప్చర్ చేయడం అంటే చాలా కష్టం ఖోఖోలో మొత్తం స్పెషల్గా అయితే. సో అది సో ఇంకా ఇక్కడ నవీన్ సార్ కూడా ఇక్కడనే ఉన్నారు, మొత్తం అన్నీ చూసుకుంటున్నాం నవీన్ సార్. సో దీస్ ఆర్ ద ప్రైజెస్. మనం ప్రైజెస్ని కూడా ఇప్పుడు చూద్దాం. సో ఇది under-18 juniors come selection. So something the sponsor is so these trophies are sponsors are there, and you can see this. These are the big prizes, and this is the first prize, you can see it, and this is the second prize, and that one as well, the first prize, and this is the second prize. So both girls and boys, I think. So this is for boys and that is for girls, exact same trophies. So no అంటే తేడా ఏం లేదు. అండ్ రిమైనింగ్ పార్టిసిపెంట్స్ కూడా అన్నీ ఉంటాయి. సో దట్స్ ఇట్ ఫ్రమ్ హియర్. అండ్ వీళ్ళందరూ ఇప్పుడు సెట్ చేస్తున్నారు మొత్తం ఇక్కడ ఆర్గనైజర్స్ అంతా. సో ఇంకొద్దిసేపట్లో మొత్తం టీమ్స్ ఇంట్రొడక్షన్ అంతా ఉంటుంది. తర్వాత మొత్తం స్టార్ట్ అయిపోతుంది ఇక గేమ్ అనేది. మీరు చూస్తున్నారు కదా, మీరు అందరూ రెడీ ఉండండి ఇంకా మ్యాచెస్ని చూడడానికి. ఇక్కడికి రాగలిగితే రండి, రాని వాళ్ళు మన ఛానల్లో చూడొచ్చు. అన్ని మ్యాచ్ వీడియోస్ అనేటివి ఉంటాయి కాబట్టి నో ఇష్యూస్ విత్ దట్. సో ఇంకా ప్లేయర్స్ అందరు ఎంటర్ అవుతున్నారు, ఇంకా చాలా ప్లేయర్స్ వస్తారు ఇక్కడ ఆడడానికి. అందుకే 2 కోర్ట్స్ అనేటివి తయారు చేసి పెట్టారు ఇక్కడ. సో ఎక్కువ మంది ప్లేయర్స్ని అంటే 2 టీమ్స్ 4 టీమ్స్ ఒకటేసారి ఆడొచ్చు కాబట్టి ఇన్ని 2 కోర్ట్స్ ఇవి. అండ్ సో ద స్టేజ్ కూడా మంచిగా ఉంది ప్రజెంటేషన్స్ కోసం. ఇంకా ప్లేయర్స్ అందరు అక్కడక్కడ ఉన్నారు. సో వాళ్ళందరూ ఇప్పుడు వచ్చేస్తారు ఒకటే దగ్గరికి. ఇంకొద్దిసేపట్లో మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది. మ్యాచెస్ అనేటివి మనం సిరిసిల్ల ప్లేయర్స్ని కలుసుకున్నాం కదా, సో ఇంకొద్దిసేపటి తర్వాత మిగతా జగిత్యాల అండ్ కరీంనగర్ ప్లేయర్స్ని కూడా కలుసుకోవచ్చు. వాళ్ళు కూడా మనకు కనిపిస్తారు. సో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ టు మీట్ దెమ్. వాళ్ళు ఎట్లా ఆడతారు మ్యాచెస్ అనేవి. అంటే ఖోఖో అంటే మనకు స్టామినా ఉండాలి కాబట్టి. సో ఐఎమ్ ఆల్సో వెయిటింగ్. సో ఆడ చూస్తున్నాం కదా, ప్లేయర్స్ అందరు రెడీ అయిపోయారు వాళ్ళ జెర్సీస్ వేసుకొని. సో లెట్స్ మీట్ అగైన్.